హలో అండి. ఇవాళ ఛానల్‌లో నేను మీకు చూపిస్తున్న రెసిపీ అయితే ఆనియన్ పులుసు. చాలా అంటే చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు కశ్వికాస్ ఫుడ్. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేశాను చూడండి. ఇక్కడ నేను ఒక దబర పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేశానండి. నూనె కాగే లోపల ఒక మిక్సీ జార్‌లో టమాటాలు, ఉప్పు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ కూడా మనకు కొంచెం వేడెక్కింది. అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు, ఆ తర్వాత కొన్ని మిరియాలు వేసుకున్నాను. మెంతులు చూసి వేసుకోండి, లేదంటే ఎక్కువ చేదొచ్చేస్తుంది అనమాట. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని కొంచెం మనము ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల చూడండి, ఇక్కడ నేను చింతపండు నైటే నానబెట్టుకున్నానండి. ఆ పిప్పి తీసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే మనం ఏదైతే టమాటో పేస్ట్ చేసామో అది కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇక్కడ వాటర్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం వేసాము. ఇది వేసిన తర్వాత మనం అంతా బాగా కలుపుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్గా బాగుంటుంది, మరీ నీళ్ళగా కాకుండా. సో చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఆనియన్స్ ఇవన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యాయి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఇదంతా బాగా కలిసి, అలాగే మనకి పచ్చి వాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. సో ఇవంతా బాగా కలిసిన తర్వాత మనకి ఈ ఏదైతే ఆనియన్స్ వేసామో ఆనియన్స్ నుంచి కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు మూత పెట్టేసుకుందామండి, ఒక 2 నిమిషాలు. ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఆయిల్ అంతా బయటికి కనిపిస్తుంది కదా. సో ఈ రెసిపీ ప్రత్యేకంగా ఏంటంటే బ్యాచిలర్స్కి అయినా మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అయితే చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. సో చూడండి, ఇక్కడ మనం ఏదైతే పులుసు చేసి పెట్టుకున్నామో ఆ పులుసు కూడా వేసుకున్నాను. అలాగే మీకు ఇక్కడ మనం పులుసు చేస్తున్నాం కాబట్టి మీకు పులుపుకి సరిపడా నీళ్లు వేసుకోండి. అలాగే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి ఇదే ప్లేస్లో. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ పులుపు ఎక్కువ అనిపిస్తుంది, లేదంటే కారం ఎక్కువ అనిపిస్తుంది అలా అనుకున్నప్పుడు మనం ఒక్కటో లేదా కొంచెం చిన్నది బెల్లం ముక్క వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి ఏదైతే ఉప్పు పులుపు కారం అనేది బాగా అడ్జస్ట్ అవుతుంది. సో పైనుంచి నేను కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, మనం ఇలాగే కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మనం మూత పెట్టేసుకుందాము. లేదు అనుకుంటే మీరు మూత వద్దు అనుకుంటే హై ఫ్లేమ్ మీద మనము బాగా దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట పులుసు. చూడండి, ఇక్కడ ఇంతకుముందు కంటే ఇప్పుడు కన్సిస్టెన్సీ బాగా వచ్చింది కదా. సో బెల్లము ఇవన్నీ వేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటుంది. మనం అలా ఉన్నప్పుడే బాగుంటుందన్నమాట తినడానికి. సో ఈ పులుసు అయితే మనకి ఎస్పెషల్లీ దోశల్లోకైనా లేదా నార్మల్ యాజ్ యూజువల్ సేమ్ అనమాట. చేపల పులుసు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇదే ప్రాసెస్లో నార్మల్గా పచ్చి చేపలు వేసేసుకున్న అదే కర్రీ అనమాట. సో సంగటి వైట్ రైస్ అన్నిటికీ బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్.